గుడ్ మార్నింగ్. టుడే మనం పైథాన్ నేర్చుకున్నాం. డే వన్ సిరీస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, తర్వాత వేరియబుల్ డేటా టైప్స్, కామెంట్స్ ఎలా చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఫస్ట్ సిస్టమ్ని మనం 2 times రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం డెస్క్టాప్ మీద. క్రియేట్ చేసుకున్న తర్వాత మన ల్యాప్టాప్లో విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. ఒకవేళ మీ ల్యాప్టాప్లో విజువల్ స్టూడియో కోడ్ లేకుంటే గూగుల్ వెళ్ళండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయండి. డేటా స్లోగా ఉంది, వచ్చింది చూడండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. మీరు ఏ ఓఎస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లైక్ మ్యాక్ ఓఎస్ అండ్ లినక్స్ ఆర్ విండోస్. నేనైతే విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను విండోస్ యూజ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. జస్ట్ మీరు ఇన్స్టాలేషన్ పర్పస్ కోసం చూపిస్తున్నాను. తర్వాత ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఇన్సైడ్కి లొకేషన్ దగ్గర సెర్చ్ చేయండి సిఎండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత .స్పేస్ డాట్ ఇవ్వండి. ఆ ఫైల్ అనేది విజువల్ స్టూడియోకి కనెక్ట్ అవుతుంది. తర్వాత ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. day1.py. వేరియబుల్ డిక్లరేషన్ దేంట్లో పెట్టాను, నేను కామెంట్లో పెట్టాను. దీన్ని మనం కామెంట్గా డిక్లరేషన్ చేసుకోవచ్చు. కామెంట్ అంటే సింపుల్, నథింగ్ బట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు comment, like a control space. You can control place remove, it is uncomment. You can press it, it is comment. After that you don't provide that space in front of the number because it given to error, so remove that space. Is equal 5 and the name is equal chitty idam. Chitty print చేద్దాం. వేరియబుల్ అనేది ఇది మనకు వేరియబుల్కి డిక్లేర్ చేసుకుంటాం. ఆ వేరియబుల్లో మనం ఒక వాల్యూ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్ ఇచ్చిన తర్వాత వాల్యూ అనేది డిక్లేర్ చేశాను. తర్వాత మనం టెర్మినల్ ఓపెన్ చేసి ఎలా అయినా రన్ చేయొచ్చు. లేదా ఎక్కడైనా మనం ప్రెస్ చేస్తే ఇలా కూడా మనకు రన్ అవుతుంది కోడ్ అనేది. మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. మనం ఇక్కడ ఏమైతే ఇస్తున్నామో దాన్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చిన దాన్ని అవుట్పుట్గా తీసుకోవాలి. మనం ఇచ్చేదాన్ని ఇన్పుట్గా తీసుకోవాలి. మనకి ఏమైతే వస్తుందో అది అవుట్పుట్గా కన్సిడర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇన్పుట్ అవుట్పుట్ అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం వేరియబుల్ డేటా టైప్స్ చూద్దాం. దీన్ని కామెంట్ చేద్దాం. కామెంట్ ప్రెస్ చేసి డేటా టైప్స్ count is equal 5, message is equal hello world, temperature is equal 23.4, is pass is equal
ట్రూ. ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం, వీటిని మనం ప్రింట్అవుట్ చేసుకున్నాం. ప్రింట్ మీన్స్ కౌంట్ అని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, కానీ మనం మనకి ఇక్కడ ఏం కావాలి, డేటా టైప్ కావాలి. అంటే ఈ వేరియబుల్ డేటా టైప్ని చూడాలి నేను. అంటే ఇందులో నేను నెంబర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇంటీజరా లేకుంటే ఫ్లోటింగ్ పాయింటా స్ట్రింగా అనేది నేను తెలుసుకోవాలన్నప్పుడు నేను ఇక్కడ టైప్ అనేది ఎంటర్ చేయాలి. టైప్ ఏ టైప్ వేరియబుల్ అక్కడ ఉండేదని తెలుసుకోవాలి నేను. రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఇంటీజర్, ఎందుకంటే మనం నెంబర్ ఇచ్చున్నాం కదా, ఇక్కడ మనం నెంబర్ ఇచ్చున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇంటీజర్ అనేది వచ్చింది. అలానే మనం ఈ 3ని కూడా ప్రింట్ చేద్దాం. మెసేజ్ అండ్ టెంపరేచర్ ఈజ్ పాస్. మనకు వేరియబుల్ డేటా టైప్స్ అనేటివి వచ్చాయి ఇక్కడ చూడండి. లైక్ ఫస్ట్ వన్ కౌంట్ ఈజ్ ఏ ఇంటీజర్, సెకండ్ వన్ మెసేజ్ ఈజ్ ఏ స్ట్రింగ్, థర్డ్ వన్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఎందుకంటే 23.4 ఇచ్చాం కాబట్టి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి బూలియన్లో మనకు ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, 1 is true, సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్. సో అలా గుర్తుపెట్టుకోండి మీరు. దిస్ ఈజ్ వేరియబుల్ డేటా టైప్స్. మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. లైక్ ఐ విల్ టెల్ యూ ది ఎగ్జాంపుల్స్. ఫస్ట్ దీన్ని మ్యూట్ చేద్దాం, కామెంట్ చేద్దాం. A, B is equal to hello హాయ్. ఇలా కూడా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. A, B ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఒకే వేరియబుల్, ఇంటీజర్ తర్వాత స్ట్రింగ్ అనేది. కాబట్టి మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తున్నాం ఏమని కొంచెం ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనం ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడే మనకు లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. సో గాయస్, టుడే మనం డే 1 సిరీస్లో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్ డేటా టైప్స్, తర్వాత కామెంట్ ఎలా చేయాలి, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. సో మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ కామెంట్ చేద్దాం. వేరియబుల్ డిక్లరేషన్ నథింగ్ బట్ జస్ట్ ఇన్స్టాల్ వన్ నేమ్, then we have to provide one digit like digit or string, anything మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాల్యూ అనేది ఇవ్వచ్చు. అక్కడ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్రింట్అవుట్ చేసుకోవాలి. ప్రింట్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ చేసామంటే వేరియబుల్ అనేది రన్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది రన్ అయిన తర్వాత ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ దాకా అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకవేళ రాలేదంటే మనం ఏమి ఇచ్చామో మనం ఒకసారి చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత వేరియబుల్ డేటా టైప్స్ వచ్చేసి మనకు 4 టైప్స్: ఇంటీజరు, స్ట్రింగ్, ఫ్లోటింగ్, ట్రూ ఆర్ ఫాల్స్. మనకు డేటా టైప్స్లో వచ్చేసి మనకు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్ మీన్స్ మనం ఇంటూ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాము, డివిజన్, వాటిని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటారు. తర్వాత ఫ్లోటింగ్ పాయింట్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఈజ్ వన్ బూలియన్. ఇవి మనకు వేరియబుల్ డేటా టైప్స్గా డిక్లేర్ చేసుకుంటాం. కామెంట్స్ అంటే ఏముండదు, జస్ట్ వాటిని కామెంట్ చేయడం అంతే. టుడే మనం డే 1 సిరీస్లో వేరియబుల్ డిక్లరేషన్, డేటా టైప్స్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, తర్వాత కామెంట్స్ చేయాలని నేర్చుకున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ అర్థం కాలేదు ఏమని. దట్స్ ఆల్. బాయ్ బాయ్.